How much fun is it to get into the commercial zone? సర్ప్రైజింగ్లీ దిస్ ఇస్ వాట్ అంటే ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. ఫస్ట్ నుంచి అనుకున్నానంటే ఏదో కష్టపడిపోయి ఏదో చేసేద్దాం, ఏదో ప్రూవ్ చేద్దాం అని ఒక చిన్న తాపత్రయం ఉంటుంది. అండ్ ఇప్పుడు పైసాకి చాలా కష్టపడ్డాం షూట్ అప్పుడు. ఒక చిన్న ఓల్డ్ సిటీ ఫ్లేవర్, రియలిస్టిక్ ఓల్డ్ సిటీ ఫ్లేవర్ తీసుకురావడం. తర్వాత జెండా పైకే ప్రాజెక్ట్కి డబుల్ రోలు, ఒక క్యారెక్టర్ కోసం గుండు కొట్టించుకొని ఆ కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ డిఫరెన్స్, వాయిస్ మోడ్యులేషన్, లాంగ్వేజ్, యాక్సెంట్ అన్నిటి మీద వర్క్ చేసిన సినిమా. ఎవడే సుబ్రహ్మణ్యం 42 days ఇన్ హిమాలయాస్, కొండలెక్కి దిగి చాలా కష్టపడిపోయి కొట్టేదో చేయాలి. బట్ ఒక్కసారి ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ మై కెరియర్ రైట్ నౌ, ఐ రియలైజ్ దట్ నేను చాలా ఎక్కువ కష్టపడిపోయిన సినిమాల కంటే నేను ఆడుతూ పాడుతూ టైం పాస్ చేసుకుంటూ చేసిన సినిమాలు పెద్ద సక్సెస్లు. అంటే వెదర్ ఇట్స్ అష్టాచమ్మ, వెదర్ ఇట్స్ అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ, అండ్ ఇప్పుడు భలే భలే మగాడివై. భలే భలే మగాడివై కూడా ఇప్పుడు రిలీజ్కి ముందే ఇంత హైప్, ఇంత బజ్ ఉంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా నాకు నా లాస్ట్ ఎన్నేళ్ళలో నాకు గుర్తు కూడా లేదు, అన్నిట్లోకి ఈజియెస్ట్ సినిమా. అంటే నేను ఊరికి ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ చేశాను, జోకులు వేసుకుంటూ చేశాను సినిమా. సో దీనికి ఎంత పాజిటివ్ బజ్ వచ్చిందంటే, ఇది ఇంత పాజిటివ్ బజ్ జెండా పైగా ప్రాజెక్ట్ కానీ దేనికి లేదు రిలీజ్ ముందు. సో నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్గా దేవుడు మనకు ఒక స్ట్రెంత్ ఇస్తాడు, దాన్ని మనం పక్కన పెట్టేసి వేరే పనులు ఎక్కువ చేయకుండా ఎప్పుడు ఇది చేస్తూ మధ్యలో ఒకటి ట్రై చేయొచ్చు. సో ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ విచ్ ఆర్ మచ్ మోర్ ఫన్ అండ్ ఐ క్లియర్లీ నో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే ఇప్పుడు మన భలే భలే మగాడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ట్రైలర్కి రివ్యూస్ రాశారు. అంటే దే వర్ సేయింగ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద అదేంటి మన సినిమా మొత్తం రిలీజ్ అయినప్పుడు కూడా మన పర్ఫార్మెన్స్ గురించి అంత ఎవరైనా మాట్లాడారని నాకు గుర్తులేదు. ట్రైలర్కి అంత రియాక్షన్ అంటే క్లియర్లీ నా బాడీ లాంగ్వేజ్ కానీ ఫన్ కానీ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. దే ఆర్ లైకింగ్ ఇట్ మోర్. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. సో ఇక నుంచి కొంచెం దాని మీద ఎక్కువ. So your character in BBM, of course, you're very forgetful and everything. So are you the same in real life as well? You are? Yeah. Are there any anecdotes? That's what everybody is. I hope you didn't forget Anjana. No. లేదు, సినిమా బిగినింగ్ నుంచి నాకు ఎప్పుడు ఇదే జోక్ నా మీద. ఏంటంటే ఎవరికైనా సినిమా దేని గురించి అంటే ఇలా మతిమరుపు గురించి అన్న నీ గురించే అని చెప్పి జోకులు వేస్తున్నారు అందరు. సో ఐ కీప్ ఫర్గెట్, అంటే మర్చిపోతాను అన్నగానే ఐ జోన్ అవుట్. లైక్ ఇప్పుడు నీతో మాట్లాడుతూ అప్పుడప్పుడు నువ్వు చెప్పే లోపలికి వెళ్తున్నా, ఐ జస్ట్ గో సమ్వేర్. అంటే ఏదో వేరే ఒక థాట్ ఏదో కనెక్ట్ అయ్యి ఆ థాట్ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను. అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ విత్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి. బికాస్ పాపం 10 నిమిషాలు మాట్లాడేస్తారు, దెన్ దే రియలైజ్ దట్ నేనేం వినలేదు. బికాజ్ ఐ ఆస్క్ ద స్టూపిడెస్ట్ డౌట్. ఇప్పుడు 10 minutes ఆఫ్ స్టోరీ అంతా విని ఇప్పుడు రాముడు సీత ఏమవుద్ది అన్నట్టు చివరిలో ఏదో ఒక పిచ్చి డౌట్ అడుగుతాను, దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది అంటే వీడు ఇప్పుడు దాకా అసలు వినలేదు మనం మాట్లాడుతుందని. సో ఒక రకంగా చాలా నా పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ సినిమా ఆబ్వియస్లీ విల్ బి లిటిల్ ఎగ్జాజరేటెడ్ అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ బిగ్గర్. బట్ 100% నాకు ఎక్కువ కనెక్ట్ ఉంది, అందుకే చాలా ఈజీగా కూడా చేసేయగలిగాను. So has Maruti moved out of the adult comedy mode with this film? జస్ట్ నో గంట అయింది సెన్సార్ అయిపోయి సినిమాది క్లీన్ యూ సర్టిఫికేట్. సో దాని గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పడానికి క్లీన్ యూ అండ్ ఇన్ఫ్యాక్ట్ యుల్ సీ అ న్యూ మారుతి. అంటే ఆయన నో ఇంతకుముందు ఫిల్మ్స్కి ఆయనకి కొంచెం ఆ బ్రాండ్ ఉందని, బట్ హీస్ సో సెన్సిబుల్. నాకు ఆయనతో పని చేస్తున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఒక బ్యాంక్తో రావాలి, ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇంకోట్లో వాట్ ఎవర్ హీ హ్యాస్ టు మేక్ హిస్ నేమ్ సమ్ ఆర్ అదర్. ఇప్పుడు బిఫోర్ డూయింగ్ హిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హీ వాంట్ టు డూ, ముందు ఏదో ఒక పేరు తెచ్చుకోవాలి ఫస్ట్. తర్వాత ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, తర్వాత హీ విల్ బి ఏబుల్ టు మేక్ ఫిల్మ్స్. సో దానికోసం ఒక రూట్ ఎంచుకున్నాడు అంతే ఆయన. బట్ ఐ థింక్ హిస్ హార్ట్ ఈస్ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్, లైక్ భలే భలే మగాడు. దిస్ ఈజ్ హిస్ ఫస్ట్, ఏమంటారు, ఆయన పూర్తిగా ఎంజాయ్ చేస్తూ నా జానర్ అని గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా అడగండి. సో మీరు ఇంతకుముందు చూసిన మారుతి గారు ఈ భలే భలే మగాడుతో అండ్ ఇకపై చూడబోయే మారుతి వేరు. సో అది మీకు చాలా క్లియర్గా ఆబ్వియస్గా మీకు ఆల్రెడీ ట్రైలర్ బట్టి అర్థమై ఉంటుంది.
బట్ సినిమా వచ్చినప్పుడు ఇంకా తెలుస్తుంది. It felt like yesterday actually that I read about your Muhurat shoot and it's already up for release. How did you keep up with the pace of the shoot? తెలియకుండా అయిపోయింది. అంటే ఇన్ఫ్యాక్ట్ మా Feb 28తో ఎప్పుడో ముహూర్తం. సో వీ హ్యాడ్ అంటే ఒక 7 నెలలు అయింది. బట్ ఎప్పుడైందో తెలియకుండా అయిపోయింది. ఇట్స్ లైక్ అంటే ఇది ఫాస్ట్గా చేయాలి లేదంటే వాంటెడ్గా చేసిన ప్రయత్నం కాదు, అయిపోయింది అంతే. మేమేం ఎక్స్ట్రా కష్టపడలేదు ఇది ఫాస్ట్ చేయడానికి. ఇట్ జస్ట్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ సమ్ టైమ్స్ వెన్ ఏమంటారు అన్నీ కుదిరితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, మనం ఏం పెద్దగా చేయక్కర్లేదు. కుదిరినప్పుడు మనం ఏం చేసినా సరే అవ్వదు. How was it? How does it feel actually to be working with two big banners in the same film, UV and Geeta Arts? ఫెల్ట్ వెరీ గుడ్. అంటే నాకు ఇంతకుముందు గౌతమ్తో చేసినప్పుడు కూడా గౌతమ్ మేనన్తో, ఇప్పుడు గౌతమ్ మేనన్ ఇళయరాజా అది ఫస్ట్ టైం కాంబినేషన్. ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు చేయలేదు, ఆ తర్వాత కూడా చేయలేదు. నాకే ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లు ఇలా జరుగుతుంటాయి. సో అలాగే యూవీ క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ ఇంతకుముందు ఎప్పుడు కలిసి చేయలేదు. సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. ఎందుకంటే సపరేట్గానే ఇండివిజువల్గానే సచ్ బిగ్ బ్యానర్ వీళ్ళిద్దరూ కలిసి చేద్దాం అనుకుంటున్నారంటే హౌ మచ్ దే బిలీవ్ ఇన్ వన్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్లో ఉన్న కంటెంట్. సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఇట్స్ ఆల్ అబౌట్ ఈ సినిమా ప్రాసెస్లో. ఇంతకుముందు నేను అరవింద్ గారికి ఎప్పుడైనా ఏదో ఫంక్షన్లో కనపడితే మాట్లాడుతున్న తప్పితే అంత పరిచయం లేదు. ఇప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ ఈక్వేషన్ సినిమా అయిపోయేటప్పటికి. అండ్ మీ అండ్ వంశీ అన్న వి ఆల్ బికెమ్ వెరీ క్లోజ్. సో ఇట్స్ ఆల్వేస్ నైస్ అనమాట. అంటే ఈ ఇద్దరు బ్యానర్స్ కలిసి చేశారన్న దానికంటే ఈ ప్రాజెక్ట్తో ఐ మేడ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ విచ్ విల్ బీ దేర్ ఫర్ ద లాంగ్ రన్. సో ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ ఏమంటారు ఈ సినిమా వల్ల నాకు జరిగిన మంచి ఏంటంటే దట్ ఐ గాట్ టు వర్క్ విత్ సచ్ వండర్ఫుల్ పీపుల్ అండ్ ఆల్సో మేడ్ సమ్ అమేజింగ్ ఫ్రెండ్స్. Nani, you took a break after Aha Kalyanam. Was it a conscious decision, to actually rework on what kind of movies you would want to do? And not really. I didn't want to take a break. I was listening to a lot of scripts and I heard some 70 scripts or 80 scripts which are అంటే మీరు నమ్మరు, ఒకరోజు షూటింగ్కి వెళ్ళి వస్తే మనం ఎంత అలసిపోతాం, ఒక కథ వింటే ఇంకెక్కువ అలసిపోతాం. అంటే అది బాగున్నప్పుడు ఇంకెక్కువ అలసిపోతాం. నరేషన్ టేక్స్ అవుట్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ సిట్ అండ్ నాట్ యువర్ హెడ్. బట్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓన్లీ అన్ యాక్టర్ విల్ నో. అండ్ నాకు ఆ 70-80 స్క్రిప్ట్స్ ఒక లైన్లో విన్నాను, ఒక 2 months టైంలో విన్నాను. అండ్ దట్ వాజ్ ద మోస్ట్ టైరింగ్. అంటే అంతా నేను ఫ్రీ ఉన్నాను అనుకున్నాను. 2 months నేను ఎక్కువ కష్టపడ్డాను, అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను. సో అది అంత విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇలాగే చేస్తాను ఇలాంటి ఫిల్మ్స్ అని కూర్చుంటే అవ్వదు. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ వెరీ న్యూ. ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్ కంటే డిఫరెంట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి మచ్ మోర్ కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ అన్న టైంలో భలే భలే మగాడివే అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం 2 స్క్రిప్ట్స్ నా దగ్గరకు వచ్చినాయి. అండ్ ఇమ్మీడియట్లీ ఓకే చేశాను. ఎందుకంటే ఒకటేమో కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అంతా, ఒకటేమో కంప్లీట్ లైఫ్, ట్రావెల్, సోల్ సర్చింగ్. సో ఐ థాట్ ఇట్స్ అ నైస్ కాంట్రాస్ట్. సో ఇమీడియట్గా చేయడం జరిగింది. అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం టుక్ అ లాట్ ఆఫ్ టైము అండ్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది ప్యారలల్గా చేయడం కష్టం, కుదరదు. సో అది ఫినిష్ చేసి వచ్చి భలే భలే చేద్దామని వెయిట్ చేశాను. అలాగే చేశాను. అండ్ దెన్ ఎవడే సుబ్రహ్మణ్యం గేవ్ మీ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ విత్ ద మూవీ గోవర్స్, రెగ్యులర్ మూవీ. చాలామంది అంటే ఇప్పుడు కంగ్రాట్స్, ఇప్పుడు ఒక సినిమా ఆడితే కంగ్రాట్స్ చెప్తారు. ఎవడే సుబ్రహ్మణ్యానికి విచిత్రంగా చాలామంది థ్యాంక్స్ చెప్పారు. లైక్ ఇట్ ఫెల్ట్ సో గుడ్, ఇట్ ఫెల్ట్ గుడ్. దే సెడ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆ తర్వాత భలే భలే మగాడే స్టార్ట్ అయింది. సో ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ నేను కావాలని తీసుకున్న బ్రేక్ ఏం కాదు. ఐ వాజ్ వెయిటింగ్ టు స్టార్ట్ వర్క్. బట్ ఎవ్రీథింగ్ మనం అనుకున్న వెంటనే జరగవు ఇక్కడ, అది జరిగేటప్పుడు జరుగుతుంది అంతే. Did you feel the pressure anytime while not doing films for a long time when you were on a break? No, not really. But I felt a lot of pressure in ఏమంటారు నాకు మై బిగ్గెస్ట్ ఏమంటారు భయం, ఫియర్ ఈస్ దట్
నేను అనుకుంటున్నా నాకు కావాల్సిన లేదంటే నాకు నచ్చే సినిమాలు నాకు రావడం ఆగిపోతే లైక్ సమ్ డే మేబీ ఇఫ్ ఐఎమ్ ఫోర్స్ టు డూ ఫిల్మ్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్, అలాంటి పరిస్థితి వస్తుందేమో అని నా బిగ్గెస్ట్ భయం. అండ్ లక్కీగా అలాంటి పరిస్థితి ఎప్పుడు ఈరోజు దాకా రాలేదు అండ్ ఇక్కడి నుంచి కూడా రాకూడదని కోరుకుంటున్నాను. సో ఐ వాజ్ నాట్ రియలీ, నాకు ఏదో చేసేయాలన్న అది ఎప్పుడూ లేదు. సో ఐ వాజ్ అండ్ వేరే ప్రెషర్లు ఏమీ లేవు ఇంట్లో కానీ, ఎవ్రీథింగ్ వీఆర్ క్వైట్ కూల్. సో ఎప్పుడూ డిసైడ్ అయిపోయింది ఏంటంటే మంచి సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు వచ్చినప్పుడు చేద్దాం, లేదంటే జస్ట్ కూర్చొని చిల్ అవుదాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కొంచెం పర్సనల్ టైం కూడా స్పెండ్ చేయాలి కదా అందరితో. How different is your next film with Hanu and Mohan Krishna Ganti? హనుది కంప్లీట్ కాంట్రాస్ట్. ఇప్పుడు అసలు బలిబలి మగడే అంతా సిటీ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ఈ యాంగిల్ ఉంటే, హనుది కూడా ఎంటర్టైన్మెంటే, వెరీ కమర్షియల్ ఫార్మాట్, బట్ ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్. హోల్ ఫిల్మ్ 60-70% ఆఫ్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ అనంతపురం అండ్ హిందూపూర్, అండ్ I'm playing a Balaya fan in the film, and it'll be a very interesting angle to the film. మధ్యలో జై బాలయ్య సినిమా పేరు రూమర్స్ వచ్చినాయి, ట్విట్టర్లో కూడా అందరూ అంటున్నారు. నో, ద ఫిల్మ్స్ నేమ్ ఈజ్ నాట్ జై బాలయ్య, అండ్ ద ఫిల్మ్ ఈజ్ అన్ యాక్చువల్లీ there's love, adventure, everything. It's a mixed genre, but complete new backdrop, characterizations కానీ, backdrop కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఆ లుక్ కానీ, ఆ రానెస్ కానీ అంత కొత్తగా ఉంటుంది. Yeah, because Hanu's last film Andal Rakshasi was very different from దానికి దీనికి సంబంధం లేదు మళ్ళీ. Yeah, అది దట్ వాజ్ అ లవ్ స్టోరీ, పోయిటిక్ అండ్ వెరీ పోయిటిక్, అండ్ అంత ద వే దట్ క్యారెక్టర్ స్టాక్ ఇస్ ఆల్సో వెరీ గీతాంజలి టైప్. దిస్ ఈజ్ పక్కా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్, వెరీ కంప్లీట్ న్యూ యాంగిల్ యుల్ సీ ఆఫ్ హను. Right.